మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఆందోళనకు దిగారు రైతులు. కీసర పెద్దమ్మ చెరువు ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎకో పార్క్ ఫారెస్ట్ గా తీర్చిదిద్దుతున్నారు ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ భూమిని సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే తమ పట్టా భూముల్లోకి వెళ్లేందుకు దారి లేదని అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు రైతులు. తమ వ్యవసాయ భూముల్లోకి వెళ్లే మార్గం చూపించిన తర్వాతే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. మేము 100-150 సంవత్సరాల నుంచి ఈ తోవల నుంచే వెళ్తున్నాము. ఈ 10-20 రోజుల నుంచి మన ఫారెస్ట్ అధికారులు మన గవర్నమెంట్ ల్యాండ్ని చుట్టుముట్టు మన పింఛని కడుతున్నారు. వాళ్ళని మేము ఒక 20 రోజుల ముందు అడిగితే సరే మీకు తోవ వదిలేస్తాము అని అన్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే తోవ వదలడం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎంత బతిలానే చేస్తారు. మాకు తోవిచ్చేదాకా మేము ఇట్లనే దీక్ష చేస్తామని. పొలం ఉంది. గత 150 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు ఇదే ఫారెస్ట్ తోవ నుంచి పోయి దున్నుకుంటున్నారు, బతుకుతున్నాము. ఇప్పుడు ఈ మధ్య 20 రోజుల నుంచి పింఛింగ్ అని వేసుకుంటూ వచ్చి తోవ ఇస్తున్నామని చెప్పి మళ్ళీ లాస్ట్ కోసం పింఛింగ్ వేసి వేస్తున్నారు. మొత్తం తోవ రాకుండా చూస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. దీనికి మేము ధర్నా చేస్తున్నాము. మీకు ఫస్ట్ తోవ ఇస్తామని చెప్పారు. మళ్ళీ తీరా 20 రోజుల తర్వాత ఇవాళ వచ్చి మళ్ళీ చూసే లోపల తోవ లేదు, మీకు లేదు, అక్కడ పోయి అప్లై చేయండి, మేడ్చలో అప్లై చేయి, ఆ సార్ ఉంది ఈ సార్ ఉందని చెప్పి ఆ పేరు చెప్తున్నాం, ఈ సార్ చెప్తున్నాం. మేము అప్లై చేసినా పట్టించుకోవట్లేదు. అక్కడికి మళ్ళీ మేడ్చలు పోయినాము, ఆ లెటర్